శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వార ఫలాలు తెలుసుకునే ప్రయత్నంలో ఈ వారం గ్రహస్థితి పరిశీలించినప్పుడు మరి కుజుడు ఈ వారం అంతా కూడా మేషరాశి యందు, గురువు వృషభ రాశి యందు, రవి శుక్రులు మిథున రాశి యందు, బుధుడు కర్కాటక రాశిలో సంచరించడం జరుగుతుంది. అయితే ఈ వారంలో ముఖ్యంగా జూలై 1వ తారీఖుతో శుక్రమౌఢ్యం మరి పూర్తవుతుంది. అలాగే జూలై 3వ తారీఖుతో గురుమౌఢ్యం కూడా మనకి పూర్తవడం జరుగుతుంది. అంటే మనకి చక్కగా శుక్రుడు బలవంతుడు అవ్వడం, గురువు కూడా బలవంతుడు అవ్వడం వల్ల చాలా వరకు శుభకార్యాలకి, అంటే ముఖ్యమైనటువంటి వివాహం వాంటివి కాకుండా చిన్న చిన్న అద్దిళ్ళు మారడం, రిజిస్ట్రేషన్లు, అలాగే ఈయన పెళ్లి చూపులకు సంబంధించింది ఈ పెళ్లి చూపుల కార్యక్రమాలు, అగ్రిమెంట్లు, ఒప్పందాలు, వ్యాపార ప్రారంభాలు, ఇటువంటి వాటికి చక్కగా మీరు కార్యక్రమాలు చేసుకోవచ్చు. అలాగే స్కూల్లో జాయిన్ అవ్వడానికి మంచి కార్యక్రమాలు అన్నిటికీ ఉంటాయి. కేవలం ఏదో పెళ్ళి, గృహప్రవేశం వాటికి కొంత ఇబ్బంది ఉంది, కానీ మిగతా వాటికంట మీరు జూలై 3 తర్వాత ఏర్పాటు చేసుకోవచ్చు. అలాగే మరి ఈ వారం అంతా కూడా గ్రహాలన్నీ కూడా రాహు కేతువుల మధ్య బంధించబడి ఒక విధమైనటువంటి మరి అపసవ్య కాలసర్ప దోషం లాంటిది ఏర్పడడం జరిగింది. సో ఈ కారణం వల్ల ఏంటంటే మరి గ్రహాలు తమ సంపూర్ణ బలాన్ని ఇవ్వలేకపోతుంటాయి. ఈ కారణం వల్ల ఏంటంటే కొంత జాగ్రత్తగా వ్యవహరించుకుంటే, అలాగే ఏదన్నా కార్యక్రమాలు ప్రారంభించే ముందు, ఏదన్నా శుభకార్యం ప్రారంభించే ముందు భగవంతుడి అంటే మీ ఇష్టదైవాన్ని పూజించుకొని అమ్మవారి అనుగ్రహంతో పనులు ప్రారంభించుకోవడం వల్ల కొంతవరకు ఈ గ్రహాలు మీకు అనుకూలంగా మారి మీ పనులు సజావుగా సాగే అవకాశం ఉంటుంది. మకర రాశి వారికి ఈ వారంలో రవిగ్రహ అనుగ్రహం చాలా అనుకూలంగా ఉన్నది. 6వ స్థానంలో రవి ఉన్నప్పుడు జాతకుడికి శత్రువులపై విజయం లభిస్తుంది. ఎటువంటి ప్రభుత్వ కార్యక్రమాలైనా, కోర్టు సమస్యలైనా ఖచ్చితంగా అవి సాల్వ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా మరి మీకు ఈ వారంలో ఆర్థికపరమైన సమస్యలున్నా, స్త్రీలతో విభేదాలున్నా అవి ఖచ్చితంగా పరిష్కారం అయ్యే అవకాశం ఉన్నది. సో అలాగే మరి ఒక అధికారంలో ఉన్నటువంటి స్త్రీలు కానీ, అది మీ అత్తవారి తరపు బంధువులు ఉన్నటువంటి స్త్రీలతో కానీ ఏదో ఒక ఆర్థిక లావాదేవీల్లోనో, కుటుంబ విషయాల్లోనో కొంత విభేదాలు, అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే మరి విద్యార్థులకి ఈ వారంలో ఉన్నత విద్యా అవకాశాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువగా మరి ఈ రాశిలో ఉన్న వాళ్ళు ప్రయాణాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. అలాగే మరి విదేశ ప్రయాణానికి కావాలని ఏర్పాట్లు చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. అంటే భాగ్యాధిపతి సప్తమంలో సంచరించినప్పుడు జీవిత భాగస్వామికి చాలా అనుకూలంగా ఉంటుంది. వాళ్ళు చాలా ఉత్సాహంగా ఉంటూ నిరంతరం ఏదో ఒక మంచి కార్యక్రమంలో పాల్గొని సో ఆ మంచి ఫలితాలు మీకు కూడా అందే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా మరి భూములు, స్థిరాస్తుల మీద ఉన్నటువంటి కొన్ని ఇబ్బందులు ఈ సమయంలో మీకు వచ్చే అవకాశం ఉన్నది. మీ ఆధీనంలో ఉన్నటువంటి ఏదైనా ఒక స్థిరాస్తిలో, వాహనమో చేయి జారిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దాన్ని అమ్మడం వల్ల కానీ, లేదంటే ఇతరులకు ఏదన్నా అప్పచెప్పడం కానీ, ఇటువంటి విషయాల్లో కొంత మరి మీ యొక్క ఆస్తి ఇతరులకి మార్చే అవకాశం ఉన్నది. సో అలాగే మీరు ఈ సమయంలో ఏదైనా భూమి మీద, స్థిరాస్తి మీద పెట్టుబడి పెట్టి మరి అలాగే కొత్తగా ఏదైనా వాహనం కానీ, గృహం కానీ కొనుక్కునే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇల్లు మారడం కానీ, ఇల్లు కొనుక్కోవడం కానీ, గృహాన్ని అమ్మడం కానీ, మొత్తం మీద ఈ లావాదేవీలన్నీ కూడా
ఈ వారంలో కొంత వేగంగా జరిగే అవకాశం ఉన్నది. అయితే ఈ కార్యక్రమంలో మాత్రం ఏదన్నా సొంతంగా పర్యవేక్షించి మీరన్నీ కూడా లావాదేవీలన్నీ చూసుకోవాలి తప్ప మీరు ఇతరుల మీద, మీడియేటర్స్ మీద నమ్మకం పెట్టుకొని ఇటువంటి లావాదేవీలు చేస్తే ఖచ్చితంగా అది మోసపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైనా సొంతంగానే వ్యవహారం చేసుకుంటే చాలా వరకు అనుకూలంగానే ఉన్నది. అలాగే మరి ఈ వారం మీ మనసులో ఉన్నటువంటి విషయాల్ని మీకు అనుకూలంగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా వివాహ విషయంలో ఎవరినైనా ఇష్టపడి ఉన్నా, మరి వివాహ సమయం నడుస్తున్న వాళ్ళు, ఆ వయసులో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా మరి వివాహ విషయంలో ఈ వారంలో ఒక నిర్ణయం తీసుకుంటే మంచిది. లేదంటే మరి నెమ్మదిగా మీరు ఆలస్యం చేసే కొద్దీ ఇవి మారిపోయే అవకాశం ఉంది. అంటే ఆల్రెడీ నిర్ణయమైనటువంటి వివాహమైనా, ఏదైనా ప్రేమ వ్యవహారంలో ఉన్నా, ఏదైనా ఎఫ్ఐఆర్లో ఉన్నా అది కంపల్సరీగా మీరు దాన్ని కన్ఫర్మ్ చేసుకొని ఒక అగ్రిమెంట్ చేసుకుంటే తప్ప అది ఏదో విధంగా మళ్ళా మారిపోయి మళ్ళా కొత్త వివాహ సంబంధాలు ఎత్తుక్కోవలసి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో అశ్రద్ధ చేయకుండా తగు నిర్ణయాన్ని వెంటనే తీసుకొని దాన్ని ఒక అగ్రిమెంట్గా, కన్ఫర్మేషన్గా మార్చుకుంటేనే మంచిది. అలాగే చాలా వరకు మరి ఈ వారంలో శని భగవానుడు వక్ర గమనంలో ప్రయాణించి మొదలెట్టి తిరిగి మళ్ళా జన్మశని ప్రభావం ఈ రాశివారి మీద ఎక్కువగా ఉంటుంది తప్ప దాన్ని బట్టి ఏంటంటే మరి గతంలో మీరు తగ్గిపోయింది అనుకున్నటువంటి అనారోగ్య సమస్యలు తిరిగి రావడం కానీ, లేదంటే కొత్తగా అనారోగ్య సమస్యలు మొదలవడం కానీ జరిగే అవకాశం ఉంది. అలాగే కొంతవరకు ముగిసిపోయింది అనుకున్నటువంటి పనులు తిరిగి ప్రారంభమై ఒక విధమైన మానసిక వేదనకి గురి చేసే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనప్పుడు కూడా చాలా వరకు మరి ఈ వారంలో మీరు దైవ సంబంధించిన ప్రార్థనలో కాలం గడపడం మంచిది. ఈ వీడియోలో మనం జూన్ 30వ తారీఖు నుంచి జూలై 6వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఈ నెలలో ఈ వారంలో జరిగే మార్పులు ఏంటంటే మరి మనకి జూలై 1తో శుక్రమౌఢ్యం, జూలై 3తో గురుమౌఢ్యం అయిపోవడం జరుగుతుంది. జూలై 4వ తారీఖున మాస శివరాత్రి వస్తుంది. ముఖ్యంగా ఈ వారం నుంచి శని భగవానుడు వక్రగమనంలో పొందడం వల్ల తన యొక్క ప్రభావం ఇతర రాశుల మీద చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నది. ముఖ్యంగా అర్ధాష్టమ శని, ఏలినాటి శని వాటితో పాటుగా ఆ మిగతా రాశుల వారికి కూడా ఈ ప్రభావం వృత్తి మీద ఎక్కువగా రావడం జరుగుతుంటుంది. సో ఆ కారణం వల్ల ఏంటంటే ఈ వారం ఎవరైతే శనిగ్రహ అనుగ్రహం కోరుతున్నారో వాళ్ళు జూలై 4వ తారీఖున విధి విధానంగా మాస శివరాత్రిలో పాల్గొనడం మంచిది. అంటే ఉదయం చక్కగా శివాలయం దర్శించుకోవడం, సాయంకాలం పూట ప్రదోష వేళలో చేసే మాస శివరాత్రి పూజలో పాల్గొని తగు విధంగా ఆ రోజు గడపడం వల్ల నెలంతా మీకు మంచి ఉత్సాహంగా ఉండే అవకాశం ఉంది. అలాగే జూలై 6వ తారీఖు నుంచి మనకి ఆషాఢ మాసం ప్రారంభమవుతుంది. సో ఇది స్త్రీ దేవతల ఆరాధనకి చాలా అనుకూలమైనటువంటి రోజు. అలాగే గ్రామ దేవతలను ఆరాధించడానికి కూడా అనుకూలమైనటువంటి నెల. అంటే శుక్రుడు మరి ఈ నెల నుంచి తన మౌఢ్యం వీడి చాలా బలవంతుడే ఉన్నాడు. శుక్రుడు బలంగా ఉన్నప్పుడు స్త్రీ దేవతల యొక్క అనుగ్రహం జాతకుల మీద కావడం జరుగుతూ ఉంటుంది. ఎవరైతే రాబోయే శుభదినాల్లో వివాహం కొరకు ఎదురు చూస్తున్నారో వాళ్ళు ఈ ఆషాఢ మాసంలో వచ్చే శుక్రవారాల రోజు అమ్మవారిని విధి విధానంగా పూజించుకొని అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవ్వడం. అలాగే ఎవరైతే వివాహం కొరకు ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళు మీ యొక్క గ్రామ దేవత ఆలయంలో అమ్మవారికి చీర, రవికలు, మరి పసుపు కుంకాలతో పాటు స్త్రీ సౌభాగ్య వస్తువులు ఆ ఆలయంలో ఒక శుక్రవారం రోజు అమ్మవారికి గ్రామ దేవతకి కానుకగా ఇవ్వడం వల్ల వివాహానికి సంబంధించినటువంటి సమస్యలు, అలాగే మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీ దోషం కానీ ఏదన్నా స్త్రీలకు సంబంధించినటువంటి దోషాలు ఉంటే అవి ఖచ్చితంగా సాల్వ్ అయ్యాయి. అయితే ఈ రవికలకు చీర, రవికలు ఇచ్చిన వారు పెళ్లి కావాల్సినటువంటి అమ్మాయిలే కాదు అబ్బాయిల తరపున కూడా వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ తల్లిగారో ఇవ్వడం వల్ల తొందరగా మీకు ఈ స్త్రీ శాపం లాంటిది ఏమైనా ఉన్నా, కుటుంబంలో కన్య శాపం లాంటిది ఏవైనా ఉన్నా, వివాహాలు ఆలస్యమైనప్పుడు ఆ కుటుంబానికి స్త్రీ శాపం తగులుతూ ఉంటుంది. ఇవన్నీ తొలగి
త్వరగా మీకు శుభకార్యం జరగాలంటే ఈ ఆషాఢ మాసం అన్నది చాలా శ్రేష్టమైనది కాబట్టి విధి విధానంగా మీ పెద్దలకి, మీ గ్రామ దేవతకి, మీ కులదైవాన్ని కూడా విధి విధానంగా వాళ్ళని ఆరాధించి పూజించడం వల్ల రాబోయే శుభముహూర్తాల్లో మీ ఇంట్లో కళ్యాణ గంటలు మోగే అవకాశం ఉంది. స్వస్తి.